హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 4:35 అయ్యింది. మేము వాకింగ్కి వచ్చామన్నమాట, నేను తీయు. పొద్దున్నే మార్నింగ్ లేస్తుంది తీయ 2:30 3:30కి, కానీ 4కి బయటకు తీసుకొస్తున్నాను. ఇక్కడ మా ఇంటి పక్కనే చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొత్త ఇల్లు కడుతున్నారు, అక్కడికి వచ్చాము. అక్కడ చూడండి 3 క్యాట్స్ కనిపిస్తున్నాయి మీకు. అవి రెడీగా ఉన్నాయన్నమాట తీయాని అటాక్ చేయడానికి. మనకి ఇండియాలో ఎలాగో స్ట్రే డాగ్స్ ఉంటాయి, ఇక్కడ స్ట్రే క్యాట్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు వాటిని చాలా బాగా చూసుకుంటారు అనమాట. ఫుడ్, వాటర్ అన్నీ పెడతారు. తీయాన్ని నేను ఏం చెప్తున్నానంటే, రా అవి చీల పెరుగుతాయి, నిన్ను అక్కడికి వెళ్తున్నావు అని చెప్పి భయపెడుతున్నాను అనమాట. ఇవి కొంచెం అటాకింగ్ మోడ్లో ఉంటాయి ఎప్పుడు చూసినా, అందుకోసం అని చెప్పేసి. కరిస్తే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకు. Yeah, you look so amazing. Digo, come on, get down. No. గుడ్ మార్నింగ్. లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం. షెకి షెకి తీయు. Hi, I love you. Yeah. వాకింగ్ అయిపోయాక తీయ ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది అనమాట. అక్కడ మీకు ముందర జనాలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు పార్క్ దగ్గర పనిచేసేవాళ్ళు. తీయ ఎందుకు కూర్చుంటుంది అంటే, ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. మొత్తం 1.5 hour వాక్ నేను ఒక్కసారి చేయించాను. అంటే బ్రేక్స్ ఇస్తా, కాసేపు కూర్చోబెట్టి మళ్ళీ వాకింగ్ చేపిస్తాను. మార్నింగ్ హ్యూమిడిటీ ఏంటంటే ఇక్కడ చాలా హ్యూమిడ్గా ఉంటుంది. మార్నింగే 35-37 ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఖర్జూరం చెట్ల నుంచి ఈ ఖర్జూరం తీస్తున్నారు. వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు తీయాతో ఆడుకుంటారు, తీయాని బాగా ఎంటర్టైన్ చేస్తారు. సో వాళ్ళు ఏమన్నారంటే, కాసేపు వెయిట్ చేస్తే డేట్స్ ఇస్తామన్నారు. తీయాని చూడండి ఎంత ఎంటర్టైనింగ్గా చూస్తుందో. నేను మామూలుగా అక్కడెక్కడన్నా కూర్చున్నప్పుడు తీయా నా దగ్గర రా కూర్చుందాం, ఫోటో తీసుకుని అలా ఎలా వచ్చేస్తాను. తీయా మమ్మ అడుక్కోవాలి, తీయా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయాలి. ఇదే ఇలాగా ఊర్లో ఏమైనా పంచాయతీలు జరుగుతుంటే తీయా అక్కడి నుంచి ఒక్క స్టెప్ కూడా వేయదనమాట. అక్కడే కూర్చొని ఆ పంచాయతీ అంతా అయిపోయాక మనకేం రిలేటెడ్ అవ్వని అవసరం లేదు, కానీ మనం ఆ పంచాయతీ మొత్తం ఎంటర్టైన్ అయ్యేలాగ చూసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతాం. ఇలా ఉంటుంది మనతో పంచాయతీ. దాని తర్వాత వాళ్ళు పీకేశాక మమ్మల్ని పిలిచారనమాట. ఆయన డేట్స్ కొన్ని ఇస్తాడనుకుంటే మొత్తం ఆ బంచ్ ఇచ్చి తీసుకెళ్ళమన్నాడు. నేను ఎలా తీసుకెళ్లాలో తెలియక కవర్లో కొన్ని మాత్రమే వేసుకున్నా. కవర్ ఆ పక్కన చిన్న షాప్స్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కవర్ ఇచ్చారు. మార్నింగ్ తీసుకున్నాను. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్.